కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వెలుపల చైతన్య, సుమన్ టీవీ రిపోర్టర్. గురియాల నియోజకవర్గం గురిజాల మండలం గూగులపాడు గ్రామంలో ఎంతో పురాతన కాలమైన శివలింగం ఇది. ఇక్కడ ఉన్న భక్తులు అదే విధంగా అర్చకులు ఏదైతే చెప్తున్నారో 600 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి, ఇంకా ఈ లింగాకారానికి చాలా పురాతన కాల చరిత్ర ఉంది అని చెప్పేసి కొంతమంది తెలియజేస్తున్నారు. ఈ లింగాకారం చుట్టూ కోనేరు మధ్యలో లింగాకారం ఉంటుంది. ఈ లింగాకారం పొడవు వచ్చేసరికి 176 అడుగుల లోతులో ఉంది. ఈ కోనేరులోనే లింగాకారం ఉంది, ఉద్భవించింది. దీన్ని స్వయంభూలింగంగా భక్తులు నమ్ముతున్నారు. ఈ స్వయంభూలింగం సంవత్సరానికి ఒకసారి నూనె పోగు మందం పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ అర్చకులు చెప్తా ఉన్నారు. ఈ లింగాకారం 176 అడుగుల ఎలా గుర్తించారనంటే, గతంలో ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక సిమెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు భూములు కొనడం జరిగింది. ఈ లింగాకారాన్ని తీసి వేరే చోట మీకు గుడిని కట్టించేస్తాము అని చెప్పి భక్తులను ఒప్పించి ఇక్కడ లింగాకారం తీయడానికి కొంత లోతు తవ్వడం మేరకు ఇంకా నీరు అదే విధంగా లింగాకారం బయటపడటంతో వాళ్ళ దగ్గర ఉన్న పరికరాలతో ఈ లింగం ఎంత లోతులో ఉందో అని చెక్ చేయడం జరిగితే ఆ లింగాకారం 176 అడుగుల లోతులో ఉండడం జరిగింది. కింద ఒక వ్యక్తి హాస్పిటల్ వేసుకొని ఎలా అయితే కూర్చుంటారో ఆ రకంగా విజువల్స్ కనబడ్డాయని చెప్పేసి ఇక్కడ ఉన్న అర్చకులు అదే విధంగా భక్తులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, గతంలో ఈ పల్నాడు ప్రాంతం మొత్తం అడవితో నిండిపోయిన ప్రాంతం. ఇక్కడ కృష్ణా నది గాని ఇటు నాగులేరు గాని ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇక్కడ ఋషులు వేగులు ఇక్కడ యోగాలు హోమాలు చేసుకునేవారు. ఈ ప్రాంతంలో శివలింగాలు ఎక్కువ స్వయంభూగా వెలిసిన ప్రాంతం ఇది అని చెప్పేసి పెద్దలు తెలియజేస్తున్నారు. ఈ లింగాకారానికి 176 అడుగులు ఉండడమే కాకుండా ఇక్కడ బ్రహ్మసూత్రం టైప్ లో లింగాకారం మీద ఉంటుంది. ఇటువంటి చాలా అరుదుగా కనబడుతూ ఉంటాయి. ఈ లింగాకారం భక్తులకు ఎంతో పుణ్యంగా ఇక్కడికి వచ్చి ప్రతి కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసుకుంటూ ఉంటారు. అదే విధంగా శివరాత్రి, మాస శివరాత్రి ఈ ప్రత్యేకంగా పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి లింగాకారానికి ప్రతిరోజు అభిషేకాలు భక్తులతో శివుడికి ఏదైతే ప్రీతికరమైన అభిషేకాలు ఉంటాయో అన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా ఇటువంటి గుడిని గుర్తించి ప్రజలు గాని లేకపోతే అదే విధంగా భక్తులు అధికారుల సమక్షంతో ఇటువంటి గుడులను డెవలప్ చేయాలని చెప్పేసి ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ మండపంలో కూడా గతంలో ఇదే సిమెంట్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఆ విగ్రహాన్ని గుర్తించారో వాళ్ళే ఈ డెవలప్మెంట్ కి మండపాన్ని కట్టించి అదే విధంగా గ్రామస్తుల సహాయంతో గుడిని డెవలప్మెంట్ చేసుకున్నామని చెప్పేసి భక్తులు చెప్తూ ఉన్నారు. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర. పూర్వం ఒక 600 సంవత్సరాల క్రితం ఈ యొక్క గోగులపాడు అనే గ్రామంలో ఒక నాగులేరు తీరాన ఒక అటవీ ప్రాంతంలో కోనేటిలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. అయితే ఈ యొక్క అటవీ ప్రాంతం మొత్తం కూడా గొర్రెలు కాసుకుంటూ తిరుగుతూ ఉండగా అందులో ఒక గొర్రె స్వామివారికి పాలు వదలటం గమనించి ఆ గొర్రెల కాపడి స్వామివారిని దర్శించుకోగా స్వామివారు ఒక వాక్కు రూపంలో వివరించారు. నేను ఇక్కడ వెలిచిన విషయం ఎవరికి చెప్పవరాదు అని చెప్పేసి వివరించగా అంతటా ఈ గొర్రెల కాబడి గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకి తెలియవరచగా గ్రామస్తులందరూ కూడా కోనేరు పూడ్చివేసి ఆలయ నిర్మాణం చేసుకున్నారు. ఆలయ నిర్మాణం చేసుకుని పూజా కార్యక్రమాలు చేసుకుంటూ నిత్యాభిషేకాలు చేసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఉండాలి. అయితే అంబుజా ఫౌండేషన్ వాళ్ళు ఒక ఆలయాన్ని ఉద్వాసం చేసేసి వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ నిర్మించుకుందాం అని చెప్పేసి వాళ్ళ సంకల్పంతో ఈ యొక్క దేవాలయానికి వచ్చే దేవాలయాన్ని దర్శించుకోగా స్వామివారిని పరిశీలించగా వాళ్ళ యొక్క మిషన్ ద్వారా 170 అడుగులు స్వామివారు దర్శనం అందడంతో అంతటా ఆ యొక్క ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ యొక్క సంకల్పాన్ని విరమించుకొని తిరు ప్రయాణంలో వెళ్ళిపోవడంతో ఈ యొక్క పూర్వకాలంలో నాగలింగన్యులు ఈ దేవాలయానికి వచ్చి ఉదకాభిషేకం చేసుకుంటూ నృత్యం చేసుకుని నిత్య దర్శనం చేసుకుంటూ చేస్తూ ఉండేవాళ్ళు. అంతటా ఈ యొక్క ఒకనొక సందర్భంలో మానవులు ఎదురవడంతో నాగకన్యలు శిలారూపం ధరించడం అంతటా ఈ యొక్క దేవాలయాన్ని దినే ప్రవర్ధమానంగా జరుగుతూ ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారికి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినంగా వైభవంగా జరుగుతూ అన్నదానంతో నిత్య కళ్యాణంతో స్వామివారికి నిత్యాభిషేకాలతో జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్తీక మాసం స్వామివారికి ఈ యొక్క 30 రోజులు కూడా నిత్యాభిషేకాలు నిత్య హోమాలతో జరుగుతూ
స్వామివారికి వైభవపేతంగా జరుగుతుంది. చాలా విశేషమైనటువంటి స్వామి, చాలా మహిమగలైనటువంటి స్వామి. కొలిచిన వారికి కొంగు బంగారం వల్లే సకల కోరికలను సకల విశిష్టాలను నెరవేర్చినటువంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారు. ఈ యొక్క దేవాలయం నేను గత 15 సంవత్సరాలుగా వస్తున్నాను. బాగా జీర్ణోద్ధరణ కూడా జరిగింది. గ్రామస్తులందరూ కలిసి మా గ్రామం వచ్చి దాచేపల్లి నుంచి కూడా భక్తులు విపరీతంగా వస్తారు ఇక్కడికి. దేవుని బాగా కొలుచుకుంటారు. ఇక్కడ నమ్మిన వారికి నమ్మినంత. ఈ యొక్క గోగులపాడు గ్రామంలో ఈ యొక్క నీలకంఠేశ్వరుని దాచేపల్లి నుంచే కాదు, చుట్టుపక్కల మండలం, కారంపూడి మండలం, దాచేపల్లి మండలం, అన్ని గ్రామాల నుంచి వచ్చి తిరునాళ్ళ రోజున అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ మొక్కుకున్న వారికి మొక్కులు తీరుస్తాయని నమ్మకం ఉంది. భక్తులందరూ వచ్చి ఇక్కడ బాగా పూజలు అత్యధికంగా వాళ్ళు సంతోషంగా చేర్చుకొని వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటారు.